This is most typewriting and shorthand institute. Typewriting and shorthand institute. I prepare the grammars the chapter wise. Now take the dictation as well as check out. How many times? That is dependent on upon your concentration and enthusiasm. తపన నేర్చుకోవాలని తపన ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఈజీ జాబ్ గెటింగ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఏసీబీ ఐబీ ఇట్లాంటి ఎస్ఎస్సి గ్రూప్ సి గ్రూప్ డి స్టెనోగ్రాఫర్స్ త్వరలో రాబోతున్నాయి. ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయిపోయింది. తర్వాత మన మిగతాది నెక్స్ట్ షార్ట్ హ్యాండే ఉంటుంది కాబట్టి మీరు కాంపిటీషన్ ఉండదు టెక్నికల్ ఫీల్డ్లో. కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇది వీడియోని సేవ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. నేను డిక్టేట్ చేస్తాను చూడండి, నోట్ చేసుకోండి, వరుసగా రాసే ప్రయత్నం చేయండి. అప్రాక్సిమేట్లీ నేను ఇక్కడ జనరల్గా అప్రాక్సిమేట్లీ నేను ప్రిపేర్ చేస్తే చూడండి 80, 50 ఇలా ఎంతవరకు వచ్చినాయంటే నాకు 200, 256 వరకు ఇక్కడ వచ్చినాయి నాకు. తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడండి, గమనించండి. ఇక్కడ ఇంతవరకు యాజ్ వెల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ప్లేస్ లేదో రాసేది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ వరకు ఆపినాను. డిక్టేట్ చేయమంటే చేస్తాను. సరే మీరు నేర్చుకోవాలని ఉంటే జాయిన్ కండి మోస్ట్ టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్ by making of the call or WhatsApp messages to 8156 700 in a side. Okay, now start the dictation. Write one by one. So first of all starting to the starting word from the starting words. Okay, a and the all to of to on but ought who and should put be to be it had do different much which how why beyond you large can come go given for have thank think though them was whose shall wish with when what would ho he as is well as is because itself those this does me him myself himself special speak subject several at all times able to make people believe tell till next delivered largely call equal over however valuation from very their most remark. It is aruk not completed loop. Observe cheyandi adi loop. Mr. MR first place, that is 1/12th one. Nor near surprise surprised sure pleasure being general within southern northern behalf advantage difficult balance circumstances deliverance significance 135 next 136 subjective subjection information satisfaction justification generalization whether impossible thick M thick M included with P sound
ఇంపాసిబుల్ ఆల్సో సిమిలర్ బట్ వితౌట్ సర్కిల్. ఇంపార్టెంట్ ఆన్ ది లైన్. క్విట్ ఇది ఇక్కడ నుంచి హాల్వింగ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. క్విట్ కుడ్ అది కే నాట్ జీ, గే స్ట్రోక్ కాదు, అది కే స్ట్రోక్. కుడ్ కే స్ట్రోక్. నెక్స్ట్ అకార్డింగ్ కూడా కే స్ట్రోక్. లైట్, కేర్డ్ ఇవన్నీ కూడా కే, ఇది కే స్ట్రోక్స్. కింద నుంచి థిక్గా ఉన్నాయి చూడండి, గ్రేట్ నుండి అది జీ స్ట్రోక్. అబ్జర్వ్ చేయండి, పైన లైట్ ఉంది, కింద డార్క్ ఉంది, థిక్ హెవీనెస్. గాడ్, గ్రేట్, కాల్డ్, ఈక్వల్. ఈక్వల్ అన్నా ఈక్వల్, ఈక్వల్ అంటే ఫుల్ లెంత్ ఉంటుంది, ఈక్వల్ హాఫ్ లెంత్. కోల్డ్ కూడా అది. గోల్డ్ ఇది కూడా హాఫ్ ఆలుడే అది. దట్ ఇది కూడా ఆలుడే వితౌట్. విష్డ్ ఇష్ అది ఇష్ని హాల్వింగ్ చేసినాను ఇక్కడ. కెనాట్ ఎనుక్కు కే యాడ్ చేస్తున్నాను లైట్ స్ట్రోక్. జెంటిల్ మ్యాన్, జెంటిల్ మెన్, మ్యాన్ అబౌవ్ ది లైన్, మెన్ ఆన్ ది లైన్. పర్టికులర్, ఆపర్చునిటీ, చైల్డ్, బిల్డింగ్, టోల్డ్, ట్రైడ్, ట్రేడ్, టువార్డ్స్. హ్యాండ్, అండర్, చైర్డ్, చీర్డ్, సెంట్, థర్డ్, షార్ట్, స్పిరిట్, యాడ్, వర్డ్, రాదర్, వండర్ఫుల్, దేర్ఫోర్, స్కూల్డ్, షెల్ఫిష్నెస్, ఇన్స్క్రైబ్డ్, ఇన్స్క్రిప్షన్, ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్టివ్, వెదర్, ఇంపాసిబుల్, ఇంపార్టెన్స్, ఇంప్రూవ్మెంట్. ఇఫ్ ఇట్ హాల్వింగ్ ప్రిన్సిపల్, ఎఫ్ని హాల్వింగ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈజ్ దాని సర్కిల్ పెట్టుకోండి. ఐఎమ్ నాట్, ఎన్ని హాల్వింగ్ చేయండి, ఎన్నుకు పెట్టండి. ఐఎమ్ నాట్ అవుతుంది. ఐఆమ్ వచ్చింది కాబట్టి పెట్టి మీకు ఐఆమ్, ఐ కెన్, ఐ విల్, వాటిని కూడా అక్కడ రాసుకోండి. యూ మే నాట్, ఐ విల్ నాట్, యూ మే నాట్, ఐ విల్ నాట్. దిస్ వర్డ్, వీ వుడ్ బి, వి రాయండి, వి ఆర్ రాయండి, వర్ రాయండి, అవేర్ రాయండి, అవేక్ రాయండి, వియర్, వాక్, వార్మ్, ఆర్మ్, ఆర్మీ, ఆర్కేంజల్. నెక్స్ట్ కంటిన్యూ. 102, 103. ఇయర్, కమ్, కంబైన్, ఇన్షియల్ డాట్ రిప్రజెంటెడ్ బై ఇన్షియల్ కమ్. కంబైన్, కేర్ఫుల్, ఇది కొంచెం లోయర్ తర్వాత స్టాండర్డ్లో ఉంటుంది. ఇది కాంట్రాక్షన్స్ ఇక్కడికి 200 వరకు ఆపుదామంటే ఆపేస్తాను. కొన్ని తీసుకుందాము, 250 వరకు తీసుకుందాం. కంబైన్, నేను ఇక్కడ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఇట్లా కంబైన్, కమెంట్స్ రాయొచ్చు వీటిని, కాబట్టి కన్ డాట్ ఒకటి మీకు ఇది తెలుసుంటే రాయొచ్చు. కంగ్రాచులేట్, కనెక్షన్, కమిషన్, కమిషనరేట్, కౌన్సిల్, ఇది మీకు వచ్చిందే. కౌన్సిల్ మీకు ఈ 10th ఎక్సైజ్లో వచ్చింది అది. తర్వాత బికమింగ్లీ, ఇక్కడ డిజైనింగ్ వాడుతున్నాను. బికమింగ్లీ. మీడియాలో ఇనిషియల్లో కమ్ వస్తే వేరు, మీడియాలో కమ్ వస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి దాని ఆధారంగా నేను బికమింగ్లీ, వెల్కమ్, ఇన్కాంపిటెంట్, అన్కంట్రోల్డ్, కాన్ఫిడెన్స్, రికగ్నైజ్డ్, అక్కడ ఎస్డి లూప్ ఉంటే రికగ్నైజ్డ్ అనాలి. రికగ్నైజ్ ఉంటే సర్కిల్ పెట్టుకోవాలి. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఇన్ కంప్లైన్స్, అక్కడ కూడా డిజైన్ చేయండి. ఇన్ కంప్లైన్స్, బై కన్సెంట్, ఇక్కడ కన్కి ఇక్కడ నేను డిజైన్ చేసినాను చూడండి కేర్ఫుల్గా. అది ఐఆమ్ కంపెల్డ్, ఇది బాగా వస్తుంటుంది చూడండి. ఆన్ ది కమిటీ, ఆఫ్ ది కమిటీ, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఆఫ్ ది కమిటీ, ఆన్ ది కమిటీ. షుడ్ కమెన్స్, టు కమెన్స్, అకామడేట్, అకంపెనీ, ఇక్కడ నుంచి చాలుతాం. ఇక్కడ ఇంట్రో కూడా వస్తుంది, ఇంట్రడ్యూస్, ఇది హాల్వింగ్ ప్రిన్సిపల్ వస్తుంది. ఇంకా మిగతా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. 250 వరకు డిక్టేషన్ ఇచ్చిన, వీటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు మొదట్లో ఒక 25% వచ్చినా మీరు సక్సెస్లో ఉన్నట్టే. తర్వాత కంప్లీట్ చేయండి. కంప్లీట్గా మళ్ళీ తీసుకుంటాను.